ఫ్రెండ్స్, మోటో G34 5G, రెడ్మీ 13C 5G ఈ టూ ఫోన్స్ కూడా 1 మంత్ డిఫరెన్స్లో అయితే లాంచ్ అయ్యాయి. 10,000 బడ్జెట్లో మార్కెట్లో ఈ రెండు ఫోన్స్ కూడా గట్టి పోటీని అయితే ఇస్తున్నాయి. ఈ టూ ఫోన్స్కి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఏ ఫోన్ తీసుకోవాలి అనేది ఫైనల్ చాయిస్ మాత్రం మీది. డిస్ప్లే విషయానికి వస్తే మోటో G34 5G 6.5 ఇంచెస్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అది కూడా పంచ్ హోల్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ఉంటుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏ గ్లాస్ యూజ్ చేశారో చెప్పనే లేదు. ఇక వీడియో విషయానికి వస్తే హెచ్డి 720 పిక్సెల్లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ డాల్బీ అట్మాస్. రెడ్మీ 13C 5G వచ్చేసి 6.74 ఇంచెస్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా నాచ్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ఉంటుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ 3ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక వీడియో విషయానికి వస్తే హెచ్డి 720 పిక్సెల్లో వీడియోస్ ప్లే అవుతాయి. ఇక ఆడియో విషయానికి వస్తే జస్ట్ సింగిల్ స్పీకర్ని మాత్రమే ప్రొవైడ్ చేశారు, అది కూడా మోనో స్పీకర్. ఈ టూ ఫోన్స్ కూడా వైడ్ 1 L1 సర్టిఫికేట్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఓటీటీ కంటెంట్ ఛానల్స్ను హెచ్డీలో మాత్రమే చూడగలరు, ఫుల్ హెచ్డీలో చూడలేరు. రెడ్మీ 13Cలో డీసీ డిమ్మింగ్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు విత్ టీయూవీ సర్టిఫైడ్. ఈ ఫీచర్ మనకు మోటోలో అయితే లేదు. డిస్ప్లే అండ్ ఆడియో పరంగా చూసుకుంటే మోటో ది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మోటో డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంటుంది. రెడ్మీ కన్నా 0.2 ఇంచెస్ చిన్నది. మోటోలో 270 పిక్సెల్స్ పర్ ఇంచెస్ ఉంటే రెడ్మీలో 260 పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో దీనివల్ల మోటో ది బెస్ట్గా అనిపిస్తుంది. ఇదే కాదు, అండ్ ఆడియో మోటోలో డ్యూయల్ స్టెరియో స్పీకర్ విత్ డాల్బీ అట్మాస్ అయితే తీసుకొచ్చారు. డిజైన్ విషయానికి వస్తే మోటో రేర్ ప్యానెల్, లెదర్ ఫినిషింగ్ ప్యానెల్ అయితే తీసుకొచ్చారు. రెడ్మీ 13C వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ప్యానెల్ అయితే తీసుకొచ్చారు. టూ ఫోన్స్ కూడా పాలికార్బోనేట్కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేశారు. ఓలియం అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పీకర్ గ్రిల్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్, 3.5mm హెడ్ జాక్ అండ్ సిమ్ ట్రే, ఎస్డి కార్డ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. విత్ 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ టూ ఫోన్స్లోనూ కామన్గా కనిపిస్తాయి. మోటో G34 8mm థిక్నెస్ అండ్ 180 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. రెడ్మీ 13C 5G వచ్చేసి 8mm థిక్నెస్ అండ్ 192 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. డిజైన్ పరంగా చూసుకుంటే రెడ్మీ 13C బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే రేర్ ప్యానెల్ గ్లాస్ ఫినిషింగ్ని తీసుకొచ్చారు అండ్ న్యూ లుక్తో చాలా షైనీగా కనిపిస్తుంది. మోటో G34లో జస్ట్ ఒక ఫోన్కి మాత్రమే లెదర్ ఫినిషింగ్ తీసుకొచ్చారు, మిగతా రెండు ఫోన్స్ ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ విషయానికి వస్తే మోటో G34 స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. ఆండ్రోనో 619 గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేశారు. ఈ ఫోన్ క్లీన్ యూఐతో వస్తుంది అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. 1 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెడ్మీ 13C 5G వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్తో వస్తుంది. మాలీ G57 MC2 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. ఇందులో బ్లూట్వేర్ ఉంటుంది, భరించక తప్పదు. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13తో వస్తుంది. 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మిడ్ రేంజ్ గేమింగ్ కోసం ఈ టూ ప్రాసెసర్ బాగున్నప్పటికీ స్నాప్డ్రాగన్ ఇచ్చినంత పర్ఫార్మెన్స్ ఏ ప్రాసెసర్ ఇవ్వదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టూ ఫోన్స్ కూడా LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 2.2 తోటి వస్తాయి. ఇక ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మోటో G34 బెస్ట్ అనిపిస్తుంది బికాస్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్. కెమెరా విషయానికి వస్తే మోటో G34 5G 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే తీసుకొచ్చింది. రెడ్మీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, జస్ట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే తీసుకొచ్చింది. ఈ టూ ఫోన్స్లో కూడా డీసెంట్ ఫొటోస్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే టూ ఫోన్స్ కూడా ఫ్రంట్ అండ్ రేర్ 1080 30 fps వరకు సపోర్ట్ చేస్తాయి విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. కెమెరా పరంగా చూసుకుంటే మోటో ది బెస్ట్ అనిపిస్తుంది. రీజన్ ఏమిటంటే 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ విషయానికి వస్తే మోటో G34 5G 5000 mAh బ్యాటరీ, 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. రెడ్మీ 13C వచ్చేసి 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అడిషనల్గా మోటోలో IP52 డస్ట్ అండ్ ప్రూఫ్ రెసిస్టెంట్ అండ్ OTG ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. రెడ్మీ 13Cలో ఇవేవి లేవు. బ్యాటరీ పరంగా చూసుకుంటే మోటో ది బెస్ట్ అనిపిస్తుంది బికాస్ 20 వాట్స్ అడాప్టర్ని ప్రొవైడ్ చేశారు. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే మోటో G34 5G
అండ్ రెడ్మీ 30C 5G బేస్ వేరియంట్ వచ్చేసి 4GB ప్లస్ 128GB వేరియంట్ 11,000 రూపాయలకే లభిస్తున్నాయి. ఈ 2 ఫోన్స్కి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. లింక్ని యూజ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.